రాబోయే కాలానికి అవసరాలు ఏంటో తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎవరు తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని చెప్పి ఒక ప్రపంచం సృష్టించి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి యొక్క ప్రతిష్టని భారతదేశం అంతా చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి, ఈ రాష్ట్రం యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఈ రోజున యువతంతా నిర్వీర్యవుతున్న సందర్భంలో చదువుకునే అవకాశాలు లేక చదువుకునే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు లేక అందరూ కూడా అలో లక్ష్మణ అంటూ ఏడుస్తూ నిర్వీర్యమైపోతా ఉన్నారు, రాష్ట్రాల నుంచి వలసిపోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా అంటూ మనందరినీ కూడా పిలుస్తా ఉన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఉన్నారు అనేక మంది ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, చెల్లెళ్ళకి అన్నలు ఉన్నారు, అక్కలకి తమ్ముళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఒక తండ్రి తల్లి ఆ బిడ్డల యొక్క తల్లిగా తండ్రిగా ఆ మనసుతో ఆలోచన చేయండి. ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్ర రాష్ట్రంలో 33,000 మంది మహిళలు కనిపించకుండా అదృశ్యమయ్యారంటే అది ఎవరికి సిగ్గుచేటు? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికా, ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తల్లి మనసు ఆ 33,000 మంది మహిళలు కనిపించకుండా పోతే ఆ తండ్రి మనసు ఎంత వెలువలాడిపోతా ఉంది. అదేవిధంగా తల్లి మనసు ఏ విధంగా ఉంది? అలాంటి మనసుని మీరు ఒకసారి గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి రా కదలిరా, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకుందాం అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపుతండాలుగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు అండగా మేము ఉన్నాం, మీ వెనక మేము ఉన్నాం, మీరు యుద్ధం చేయండి, ఆ యుద్ధంలో సైనికులుగా మేము కూడా పోరాడతామని చెప్పి ఈ రోజున ముందు కదలటం జరుగుతుంది. అందువల్ల మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంటి ఇంటా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు, ఎలాంటి అక్రమమైన పరిపాలన జరుగుతుందో మనం చెప్పి దానికి భవిష్యత్తు గ్యారంటీగా చంద్రబాబు గారు ముందుకొచ్చారని చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రానున్న కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం, ఈ యొక్క రాక్షస పాలన అంతమొందించడం ఖాయం. అందువల్ల మనందరం కూడా మన వంతుగా ఉడత సాయంగా మనందరం కూడా ఆ యొక్క కార్యక్రమం కోసం మనందరం సహాయంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరు కూడా నమస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసే మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి.